పంచాంగం శ్రీ శోభకృత నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం మూల నక్షత్రం తదుపరి పూర్వాషాఢ నక్షత్రం విధియ గురువారం. మంత్రం ఓం సం సరస్వత్యై నమః. ఓం సం సరస్వత్యై నమః. ఈ మంత్రాన్ని జపించడం వలన జ్ఞానం ప్రాప్తిస్తుంది మరియు మంత్రం సిద్ధిస్తుంది. పూజా విధానం: ఈరోజు ఉదయం వీలైనంత వరకు లక్ష్మీనారాయణ్ణి పూజించాలి. ఇలా పూజని ఆచరించడం వలన భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఆయుక్షేమం: ఈరోజు ఆయుక్షేమంలో తులసి దళాలు అంటే తులసి ఆకులు గురించి తెలుసుకుంటున్నాం. తులసి కోట నుంచి తులసి దళాలు తీయరాదు. తులసి కోట నుండి తులసి ఆకులు తీసి దేవునికి పెట్టిన ప్రతిఫలం ఉండదు. పూజించని తులసి చెట్టు నుండి తీసుకోవచ్చు. తులసి కోటలో తులసి దళాలు కావాలి అనుకున్నప్పుడు పురుషులు మాత్రమే తులసి ఆకులు తీయాలి. స్త్రీలు తులసి ఆకులు తీయరాదు అనే విజ్ఞానం ఉంటుంది. ప్రతిరోజు పూజించని తులసి చెట్టు నుండి స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా తులసి దళాల్ని తీసుకోవచ్చు. ప్రతిరోజు 5 నుండి 10 గ్రాముల తులసి దళాలు తీసుకోవాలి. 1 లీటర్ నీటిలో వేసి 1/2 టీ స్పూన్ మిరియాల పొడి అంటే పెప్పర్ పౌడర్ వేసి బాగా మరగపెట్టాలి. తదుపరి దానిలో బెల్లం వేయాలి. బెల్లం వేసి మూత పెట్టాలి. మరుసటి రోజు దాన్ని వడగట్టి పడిగడుపున అంటే ఎంప్టీ స్టమక్తో ఇంటి సభ్యులు ఒక్కొక్క గ్లాస్లో ఆ తులసి నీరుని తాగాలి. ఇలా 3 నుండి 6 నెలలు ఇంటి సభ్యులు ఒక్కొక్క గ్లాసు తాగడం వలన యాక్టివ్ అవుతాము. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. క్యాన్సర్ ఉన్న ఆపరేషన్లు జరుగుతున్న ఈ తులసి టీని తాగడం వలన తన వంతు సహాయం చేస్తుంది. జీర్ణశక్తి మెరుగవుతుంది. కాల్షియం డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ, మెగ్నీషియం డెఫిషియన్సీ ఉన్న తగ్గుతాయి. ఎముక పుష్టి కలుగుతుంది. శరీరంలో సత్తువ పెరుగుతుంది. ప్రకృతి సంపాదించిన ఈ తులసిని వాడటం వలన దోషాలు ఉండవు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ చలికాలంలో సర్దులు దగ్గులు ఉన్న తగ్గుతాయి. యోగక్షేమం: ఈరోజు సాయంత్రం లోపు గోవుకి ఏదైనా ఆహారం తినిపించాలి. తదుపరి మార్గశిర లక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రతాన్ని ఆచరించడం వలన దారిద్ర్యం దూరమవుతుంది. మార్గశిర మాసంలో ప్రతి గురువారం కూడా మార్గశిర లక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలి. ఈరోజు మూల నక్షత్రంలో గురువారం వచ్చింది. సాయంత్రం పూర్వాషాఢ నక్షత్రం అధిపతి శుక్రుడు కావున శుక్రుడు మరియు గురువు కలిసి వచ్చింది కాబట్టి పూజ పుణ్యఫలం సిద్ధిస్తుంది. ఈరోజు సాయంత్రం తెల్లని పాయసం అంటే తెల్లని బియ్యంలో పాలు పోసి అందులో తేనె వేసి కలిపి తయారు చేయాలి. ఆ నైవేద్యాన్ని లక్ష్మీ అమ్మవారి ముందు ఒక తామరాకులో ఆ నైవేద్యాన్ని పెట్టాలి. కమల పుష్పాలు సమర్పించి పూజించాలి. అమ్మవారి ముందు కమల వత్తులు వేసి దానిలో నెయ్యి పోసి దీపాలు వెలిగించాలి. తదనంతరం లక్ష్మీ అమ్మవారి పెద్ద కథని చదువుకోవాలి. తదుపరి 3 ముత్తైదువులు లేదా 5 ముత్తైదువులు లేదా 7 ముత్తైదువులని ఇంటికి పిలిచి ప్రసాదం ఇవ్వాలి లేదా
పసుపు మరియు కుంకుమ ఇవ్వాలి. ఈరోజు కుదరకపోతే చివరి వారం అంటే 4వ వారం లేదా 5వ వారం 3 ముత్తైదువుల్ని లేదా 5 ముత్తైదువుల్ని లేదా 7 ముత్తైదువుల్ని ఇంటికి పిలిచి ముత్తైదువులకు తాంబూలం సమర్పించాలి. పూజ అంతా అయ్యాక ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. ఎంత సంపాదించినా ఆ డబ్బు ఉండటం లేదు అనుకున్నవారు ఈ పూజని ఆచరించడం వలన డబ్బులు నిలకడగా ఉంటాయి. ఇలా ఈ మార్గశిర లక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం వలన దారిద్ర్యం దూరమవుతుంది. వీడియోలు చూడడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి.